ఓకే, గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్. మనం ఎస్టర్డే క్లాస్లో ఎక్సైజ్ 3 ప్రీవియస్ క్లాస్లో ఎక్సైజ్ 3 6.3 డిస్కస్ చేసామండి. 6.3 వెరీ షార్ట్స్ కంప్లీట్ అయినాయి ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్లో. ఓకే, నెక్స్ట్ షార్ట్ ఆన్సర్స్ చూడమ్మా. 6.3 షార్ట్ ఆన్సర్స్. ఓకే, షార్ట్ ఆన్సర్ 1లో సెకండ్ ప్రాబ్లం ఇంటిగ్రల్ x minus 1 by x minus 1 by x minus 2 into x minus 3 dx. x minus 1 by x minus 2 into x minus 3 dx. Okay. ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే మీకు 2Aలో 2Aలో పార్షియల్ ఫ్రాక్షన్స్ ఉంటుంది. పార్షియల్ ఫ్రాక్షన్స్ చాప్టర్ మీకు ఆల్రెడీ సార్ డిస్కస్ చేశారమ్మా, తెలుసు కదా మీకు. ఇది డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇది ఏ ఫామ్లో ఉంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్. ఓకే, డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిగ్రీ ఏంటిది, డిగ్రీ 1, డినామినేటర్ డిగ్రీ ఏంటమ్మా 2. So degree of f of x, degree of f of x is less than degree of g of x. సో అప్పుడు దీన్ని ఏమంటారండి, ప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు. ప్రాపర్, ఇట్ ఈస్ కాల్డ్ ప్రాపర్ ఫ్రాక్షన్. ప్రాపర్ ఫ్రాక్షన్, డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్. సో ఇలా ఉన్నప్పుడు దీన్ని ఫస్ట్ మనం ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, ప్రాపర్ ఫ్రాక్షన్ x మైనస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 3. డినామినేటర్లు ఏమున్నాయి, నాన్ రిపీటెడ్ లీనియర్ ఈక్వేషన్స్ ఉన్నాయి, లీనియర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, నాన్ రిపీటెడ్ లీనియర్ ఈక్వేషన్స్. ఓకే, x మైనస్ 1 బై ఎక్స్ మైనస్ 2 ఎక్స్ మైనస్ 3 ఉంది. దీన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, a బై ఎక్స్ మైనస్ 2 ప్లస్ b బై ఎక్స్ మైనస్ 3 అలాగే ఎక్స్ప్రెస్ చేయాలి. a బై ఎక్స్ మైనస్ 2, b బై ఎక్స్ మైనస్ 3. ఓకే, సో దీన్ని మనం సాల్వ్ చేస్తే ఎల్సిఎం చేస్తే x మైనస్ 1 ఈక్వల్ టు a ఇంటూ ఎక్స్ మైనస్ 3 ప్లస్ b ఇంటూ ఎక్స్ మైనస్ 2. ఓకే, బోత్ సైడ్స్ డినామినేటర్ క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు ఏ వాల్యూ బి వాల్యూ ఫైండ్ చేయాలి మనం. ఓకే, ఫర్ x ఈక్వల్ టు 3 బై టేకింగ్ x ఈక్వల్ టు 3 యూ గెట్ 3 మైనస్ 1 2 ఈక్వల్ టు 3 మైనస్ 2 1 అంటే b వస్తుందండి. b వాల్యూ 2 వస్తుంది. x ఈక్వల్ టు 3 ఈ టర్మ్ 0 అవుతుంది కదా. నెక్స్ట్ బై టేకింగ్ x ఈక్వల్ టు 2 బై టేకింగ్ x ఈక్వల్ టు 2 మైనస్ 1 1 by taking x equal to 2 b should be 0. So a value 2 minus 3 minus 1, then you get a equal to minus 1, a value minus 1, b value 2. ఓకేనా, అంటే దాన్ని మనం స్ప్లిట్ చేస్తాం బై యూజింగ్ పార్షియల్ ఫ్రాక్షన్స్. ఓకే, ఇదేంటి ప్రాపర్ ఫ్రాక్షన్. ఓకే, అంటే ఇప్పుడు ఇండైరెక్ట్లీ గివెన్ ప్రాబ్లమ్ ఎలా ఎక్స్ప్రెస్ అయ్యచ్చండి మనం, ఇంటిగ్రల్ x మైనస్ 1 బై ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 3 dx ఈక్వల్ టు ఇంటిగ్రల్. ఇప్పుడు దీన్ని ఇలా ఎక్స్ప్రెస్ అయ్యచ్చు, a బై ప్లస్ b బై a వాల్యూ ఎంత అండి -1 మైనస్ 1 బై ఎక్స్ మైనస్ 2 dx ఇంటిగ్రల్ b బై b వాల్యూ 2 అండి 2 బై ఎక్స్ మైనస్ 3 dx. ఓకే, దీన్ని మనం స్ప్లిట్ చేసాం బై యూజింగ్ పార్షియల్ ఫ్రాక్షన్స్. ఓకే, మీకు 2Aలో ఉంటుంది, మా సార్ ఆల్రెడీ డిస్కస్ చేశారు మీకు అది. ఓకే, ఏ వాల్యూ -1 బి వాల్యూ 2 రీప్లేస్ చేయండి. ఇందులో ఏ వాల్యూ బి వాల్యూ రీప్లేస్ చేసి దాన్ని ఇలా ఎక్స్ప్రెస్ అయ్యచ్చు. ఓకే, సో హియర్ ఫార్ములా ఏంటండి, ఇంటిగ్రల్ 1/x అంటే ఏంటి,
log x. Integral 1 by x అంటే log x. Here 2 constant. Integral 1 by x is nothing but log x. Log x minus 3 టోటల్గా ప్లస్ c ఉంది ఆన్సర్ అదండి. ఇంటిగ్రల్ 1 by x log x. ఇది కాన్స్టెంట్, ఇది 1 by x ఫామ్లో ఉంది. 2 కాన్స్టెంట్, ఇంటిగ్రల్ 1 by x అంటే log x ప్లస్ కాన్స్టెంట్ రాయండి. అంటే ఇలా ఉన్నప్పుడు బై యూజింగ్ పార్షియల్ ఫ్రాక్షన్స్ యూజ్ చేసి దాన్ని మనం స్ప్లిట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇలా ఫస్ట్ రోమన్లో మీకు అన్ని ఈ ప్రాబ్లమ్సే ఉన్నాయండి. ఇక్కడ కింద డినామినేటర్లో 3 టర్మ్స్ ఉన్నాయి అనుకోండి, a బై b బై c బై రాయండి. c బై రాసి ఎల్సిఎం చేసి సాల్వ్ చేయండి, ఏబిసి వాల్యూస్ ఫైండ్ చేయండి. ఓకేనా, ఇదేంటి ప్రాపర్ ఫ్రాక్షన్. లీనియర్ ఈక్వేషన్స్ ఉండాలి. డినామినేటర్లో లీనియర్ ఈక్వేషన్ ఉంటే x-2 అంటే లీనియర్ ఈక్వేషనే కదా. క్వాడ్రాటిక్ అంటే x² ఉంటుంది, స్క్వేర్ లేదు కదా. ఈ రెండు లీనియర్ ఈక్వేషన్స్. ఓకే, నెక్స్ట్ సెకండ్ రోమన్ 2లో 1. అంటే పార్షియల్ ఫ్రాక్షన్స్లోనే మీకు డిఫరెంట్ మోడల్స్ కవర్ అయ్యేట్టుగా డిస్కస్ చేస్తారండి ప్రాబ్లమ్స్. ఓకే, 2లో 1 ప్రాబ్లం చూడండి. ఇంటిగ్రల్ 7x - 4 బై x - 1 హోల్ స్క్వేర్ ఇంటూ x + 2 dx. x - 1 హోల్ స్క్వేర్ ఇంటూ x + 2. ఓకే, అంటే డినామినేటర్ అబ్జర్వ్ చేయండి. దీని డిగ్రీ అంతా ఇక్కడ x² ఇంటూ x³. దీని డిగ్రీ 1 అంటే ప్రాపర్ ఫ్రాక్షనే. ఓకేనా, బట్ హియర్ ఏంటి, ఇక్కడ రిపీటెడ్ లీనియర్ ఈక్వేషన్ ఉంది. ఫస్ట్ది మనం ఏంటి, నాన్ రిపీటెడ్, రిపీట్ అవ్వాలా. ఇక్కడ రిపీట్ అయింది చూడండి. x - 1 హోల్ స్క్వేర్ అంటే x - 1 ఇంటూ x - 1 రిపీటెడ్ వస్తుంది. ఓకే, సరే, ఇప్పుడు దీన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి? మీరు ఆల్రెడీ పార్షియల్ ఫ్రాక్షన్స్లో చూసారు. దీన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి అంటే ఇదంతా మీకు ఐడియా ఉందండి. ఆల్రెడీ పార్షియల్ ఫ్రాక్షన్స్లో వస్తుంది. లీనియర్ ఈక్వేషన్ అంటే a బై రాయాలి. లీనియర్ ఈక్వేషన్ అంటే a బై రాస్తాం, a బై x - 1 రాస్తాం. రిపీటెడ్ కాబట్టి ఏం చేయాలి, నెక్స్ట్ b బై రాయాలి. b బై x - 1 హోల్ స్క్వేర్ రాయాలి. b బై x - 1 హోల్ స్క్వేర్. నెక్స్ట్ x + 2 ఉంది, c బై x + 2 రాయాలి బై యూజింగ్ పార్షియల్ ఫ్రాక్షన్స్. ప్రాపర్ ఫ్రాక్షన్. సో ఇలా స్ప్లిట్ చేయాలి దాన్ని. ఓన్లీ x - 1 ఉంటే a బై b బై రాశారు. ఓకే, x - 1 హోల్ స్క్వేర్ ఉంది కదా, a బై x - 1 b బై x - 2 హోల్ స్క్వేర్ ప్లస్ c బై x + 2గా రాయాలి. ఓకే, ఇప్పుడు మనం దాన్ని సాల్వ్ చేసి ఏబిసి వాల్యూస్ ఫైండ్ చేస్తాం. ఏబిసి వాల్యూస్ ఫైండ్ చేసి బోత్ సైడ్స్ దీనికి ఇంటిగ్రల్ చేస్తాం. అప్పుడు ఇది మనకి 3 పార్ట్స్గా సపరేట్ అవుతుంది, ఫ్రాక్షన్స్గా వస్తుంది అనమాట. ఓకే, సో ఏబిసి వాల్యూస్ ఫైండ్ చేయాలి. ఎలా చేస్తాం దీన్ని, ఎల్సిఎం చేసి సాల్వ్ చేయడమే. స్టార్టింగ్ ఈ పాయింట్ ఇంపార్టెంట్, దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి. ఓకేనా, ఇవన్నీ మీకు పార్షియల్ ఫ్రాక్షన్స్లో ఉంటాయి. ఓకే, 2Aలో పార్షియల్ ఫ్రాక్షన్ చాప్టర్లో ఉంటాయి. ఓకే, 7x - 4 ఈక్వల్ టు, ఇక్కడ ఎల్సిఎం ఏంటి, x - 1 హోల్ స్క్వేర్ ఇంటూ x + 2 కదా. హియర్ ఇక్కడ వస్తుంది మనకి, హియర్ x - 1 ఇంటూ x + 2 వస్తుంది, a ఇంటూ, సో హియర్ b ఈక్వల్ టు b ఇంటూ x + 2 వస్తుంది. హియర్ c ఇంటూ x - 1 హోల్ స్క్వేర్ వస్తుందండి. ఓకే, కింద ఎల్సిఎం ఏంటి, x - 1 హోల్ స్క్వేర్ ఇంటూ x + 2. ఇక్కడ ఆల్రెడీ x - 1 ఉంది కాబట్టి x - 1 ఇంటూ x + 2 వస్తుంది. ఇక్కడ x - 1 హోల్ స్క్వేర్ ఉంది కదా, x + 2 వస్తుంది. ఇది దీన్ని సాల్వ్ చేయాలి. సాల్వ్ చేసి మనం ఏబిసి వాల్యూ ఫైండ్ చేయాలి. ఫర్ x = 1
బై టేకింగ్ ఎక్స్ ఈక్వల్ టు 1 తీసుకున్నారనుకోండి బోత్ సైడ్స్ 7 మైనస్ 4 ఏంటి 3, ఎక్స్ ఈక్వల్ టు 1 తీసుకుంటే ఇది 0 అవుతుంది, ఏసీ 0 అవుతాయి, బీ వాల్యూ వస్తుందండి. ఎక్స్ ఈక్వల్ టు 1 తీసుకుంటే 3b. సో హియర్ యూ విల్ గెట్ బీ ఈక్వల్ టు 1, బీ వాల్యూ 1 వస్తుందండి. బై టేకింగ్ ఎక్స్ ఈక్వల్ టు 2, ఎక్స్ ఈక్వల్ టు -2, ఎక్స్ ఈక్వల్ టు -2 తీసుకుంటే 7 ఇంటూ -2 -14, -14 -4 -18 ఈక్వల్ టు ఎక్స్ ఈక్వల్ టు -2 తీసుకుంటే ఏ వాల్యూ బీ వాల్యూ 0 అవుతాయి, సి వాల్యూ వస్తాయి. -2 -1 -3, -3 హోల్ స్క్వేర్ అంటే 9 అండి, 9c. సో 9c ఈక్వల్ టు -18, సి ఈక్వల్ టు -2, సి వాల్యూ -2 వస్తుంది. ఓకే, ఎక్స్ ఈక్వల్ టు 1, ఎక్స్ ఈక్వల్ టు -2. నెక్స్ట్ ఏ వాల్యూ కావాలి మనకి. సో ఏ వాల్యూ కావాలంటే ఏం చేయాలి, బై టేకింగ్ ఎక్స్ ఈక్వల్ టు 0 తీసుకోండి. బై టేకింగ్ ఎక్స్ ఈక్వల్ టు 0, ఎక్స్ ఈక్వల్ 0 తీసుకుంటే లెఫ్ట్ సైడ్ ఏంటండి -4 ఈక్వల్ టు ఎక్స్ ఈక్వల్ టు టేకింగ్ 0 2 ఇంటూ -1 -2 అంటే -2a, ఎక్స్ ఈక్వల్ 0 2b, వన్ అండి సి ప్లస్ సి, -2a + 2b + c. ఓకే, ఇక్కడ బి వాల్యూ సి వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. అందులో -2a, బి వాల్యూ 1, బి వాల్యూ 1 అంటే 2 వస్తుందండి, సి వాల్యూ -2, 2 -2 క్యాన్సిల్ అవుతాయి. సో మైనస్ క్యాన్సిల్ అండి, ఏ ఈక్వల్ టు 2 వస్తుంది, ఏ వాల్యూ 2, -2a ఈక్వల్ టు -4 కదా, ఏ వాల్యూ 2 వస్తుంది. సో ఇప్పుడు మనం ఏంటి ఈ వాల్యూస్ అన్ని రీప్లేస్ చేయాలి ఇక్కడ, ఈ ప్రాబ్లం ఇక్కడ ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ రీప్లేస్ చేస్తే దిస్ కెన్ బి రైట్ లైక్ దిస్ బై యూజింగ్ పార్షియల్ ఫ్రాక్షన్స్. ఓకే, మళ్ళీ ప్రాబ్లం రాయండి. ఇంటిగ్రల్ 7x - 4 బై x - 1 హోల్ స్క్వేర్ ఇంటూ x + 2 dx. ఓకే, ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఈక్వేషన్ ఇచ్చేసి రాస్తున్నామండి. a బై x - 1, ఏ వాల్యూ 2 బై x - 1 dx ప్లస్ ఇంటిగ్రల్ b బై అంటే 1 బై x - 1 హోల్ స్క్వేర్ dx. నెక్స్ట్ ప్లస్ c బై c వాల్యూ -2 బై x + 2 dx. ఓకే, 2 ఇంటూ ఇంటిగ్రల్ 1/x ఫామ్లో ఉంది. ఇంటిగ్రల్ 1/x అంటే ఏంటమ్మా, ఇంటిగ్రల్ 1/x అంటే log x - 1. ఇంటిగ్రల్ 1/x² అంటే ఫార్ములా ఏంటి, -1/x. అన్ని ఫార్ములాస్ రావాలి. ఓకే, ఇంటిగ్రల్ 1/x² అంటే -1/x. ఓకే, నెక్స్ట్ -2 కాన్స్టెంట్, ఇంటిగ్రల్ 1/x ఫామ్లో ఉంది కదా, ఇది కూడా log x. ఇంటిగ్రల్ 1/x అంటే log x ప్లస్ c. ఓకే, ఫైనల్గా అది రాయాలి, అన్ని ఫార్ములాస్ రాయాలి. ఓకేనా, ఇందులో మీరు చేయాల్సింది ఏంటి, ఫస్ట్ బై యూజింగ్ పార్షియల్ ఫ్రాక్షన్స్ దీన్ని ఎక్స్ప్రెస్ చేయాలి అలాగా. ఓకేనా, ఇది స్ప్లిట్ చేస్తాం ఇలాగ బై యూజింగ్ పార్షియల్ ఫ్రాక్షన్స్. సో హియర్ ఇంటిగ్రల్ 1/x log x, ఇంటిగ్రల్ 1/x² అంటే -1/x, ఇంటిగ్రల్ 1/x అంటే log x, -2 కాన్స్టెంట్. ఓకే, హియర్ 2 కాన్స్టెంట్. కానీ ఇవన్నీ ఫార్ములాస్ ప్లస్ కాన్స్టెంట్ రాయండి. అంటే మీకు ఆన్సర్లో ఏమిచ్చారు, టెక్స్ట్ బుక్లో ఆన్సర్లో ఏమిచ్చారు చూడండమ్మా. ఇది 2 కామన్ తీశారు. ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్లో 2 కామన్ తీస్తే log a మైనస్ log b రాశారు. log a మైనస్ log b అంటే ఏంటి, log a బై b మైనస్ 1/x - 1 ప్లస్ కాన్స్టెంట్. అది ఉంది ఆన్సర్ మీకు టెక్స్ట్ బుక్లో.
ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్లో 2 కామన్ తీస్తే లాగ్ ఏ మైనస్ లాగ్ బి అంటే లాగ్ ఏ బై బి. ఓకే, అలా ఎక్స్ప్రెస్ చేశారు. నెక్స్ట్ ప్రాబ్లం అండి. థర్డ్ ప్రాబ్లం చూడండి. 3లో సెకండ్ ఇంటిగ్రల్ x ప్లస్ 3 బై x మైనస్ 1 ఇంటూ x స్క్వేర్ ప్లస్ 1 dx. ఓకే, ఇది కూడా ప్రాపర్ ఫ్రాక్షనే కదా. ప్రాపర్ ఫ్రాక్షన్, డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ ఈజ్ లెస్ దాన్ డిగ్రీ ఆఫ్ డినామినేటర్. ప్రాపర్ ఫ్రాక్షన్. ఓకే, ఇది కూడా పార్షియల్ ఫ్రాక్షన్స్ యూజ్ చేసి దాన్ని మనం స్ప్లిట్ చేయాలండి. ఓకే, x ప్లస్ 3 బై x మైనస్ 1 ఇంటూ x స్క్వేర్ ప్లస్ 1. సో హియర్ డినామినేటర్లో ఏంటంటే అబ్జర్వ్ చేస్తే ఒక లీనియర్ ఈక్వేషన్ ఉంది, 1 ఈజ్ క్వాడ్రాటిక్. ఇది ఎక్స్ స్క్వేర్ కదా, ఇది క్వాడ్రాటిక్, ఇది లీనియర్ ఈక్వేషన్. ఓకే, లీనియర్ ఈక్వేషన్ని ఏ బై ఎక్స్ మైనస్ 1 ఏ బై రాయాలి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, బిఎక్స్ ప్లస్ సి బై బిఎక్స్ ప్లస్ సి బై క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అది ఓకేనా. ఇవన్నీ మీకు 2Aలో ఉంటాయి, పార్షియల్ ఫ్రాక్షన్స్లో సార్ చెప్తారు ఇవి. ఓకే, సార్ డిస్కస్ చేస్తారు. ఇది లీనియర్ ఈక్వేషను, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. లీనియర్ని ఏ బై రాయాలి, ఏ బై, వేరే అనదర్ లీనియర్ ఉందనుకోండి బి బై రాయాలి, ఏ బై బి బై సి బై. బట్ హియర్ ఇదేంటి క్వాడ్రాటిక్. క్వాడ్రాటిక్ వచ్చినప్పుడు ఇలా ఎక్స్ప్రెస్ చేయాలి, ఏ బై లీనియర్ బిఎక్స్ ప్లస్ సి బై క్వాడ్రాటిక్ రాయాలి. ఓకే, దీన్ని సాల్వ్ చేసి మనం ఏబిసి వాల్యూస్ ఫైండ్ చేయాలి. ఫస్ట్ ఏబిసి వాల్యూస్ ఫైండ్ చేయాలి. ఓకేనా. ఎల్సిఎం ఏంటి, ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. x ప్లస్ 3 ఈక్వల్ టు ఏ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బిఎక్స్ ప్లస్ సి ఇంటూ ఎక్స్ మైనస్ 1. బోత్ సైడ్స్ ఈ డినామినేటర్ క్యాన్సిల్ అవుతుందండి. ఎల్సిఎం చేసిన తర్వాత రాయట్లేదు, డైరెక్ట్గా వేస్తున్నాం. ఏ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఇంటూ ఇది, బోత్ సైడ్స్ డినామినేటర్ క్యాన్సిల్ చేసేయండి. ఓకే, ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే మనం ఏబిసి వాల్యూస్ ఫైండ్ చేయాలి. మన ఇందులో 2 మెథడ్స్ అండి. ఇప్పుడు వరకు ఏం చేస్తాం మనం, ఫర్ టేకింగ్ ఎక్స్ ఈక్వల్ టు 1 ఎక్స్ ఈక్వల్ టు వాల్యూస్ పెట్టి చేసాం. ఓకే, వాల్యూస్ పెట్టి చెక్ చేసాం. అందులో సెకండ్ మెథడ్ ఏంటి, మనం బోత్ సైడ్స్ కంపేర్ చేసుకోవచ్చు అండి. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్స్ అవి, ఇవి రెండు మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ వస్తుందండి. ఇవి రెండు మల్టిప్లై చేస్తే బిఎక్స్ స్క్వేర్ మైనస్ బిఎక్స్ ప్లస్ సిఎక్స్ మైనస్ సి, సిఎక్స్ మైనస్ సి, బిఎక్స్ ప్లస్ సితో మల్టిప్లై చేయండి. బిఎక్స్ స్క్వేర్ మైనస్ బిఎక్స్ సిఎక్స్ మైనస్ సి. ఓకే, ఇప్పుడు బోత్ సైడ్స్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్స్ కంపేర్ చేస్తే ఏ ప్లస్ బి, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏంటండి ఏ ప్లస్ బి. లెఫ్ట్ సైడ్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ లేదు కదా, 0. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఈక్వల్ టు 0. ఇది ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అండి. నెక్స్ట్ ఎక్స్ కోఎఫిషియంట్, బోత్ సైడ్స్ ఎక్స్ కోఎఫిషియంట్స్ కంపేర్ చేస్తే మైనస్ బి ప్లస్ సి, మైనస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 1 అండి. లెఫ్ట్ సైడ్ ఎక్స్ కోఎఫిషియంట్ ఏంటి 1. నెక్స్ట్ బోత్ సైడ్స్ కాన్స్టెంట్స్ కంపేర్ చేస్తే, కాన్స్టెంట్స్ కంపేర్ చేస్తానండి. ఏ వాల్యూస్, ఏ మైనస్ సి ఉంది కాన్స్టెంట్, ఏ మైనస్ సి ఉంది. ఏ మైనస్ సి ఈక్వల్ టు 3. లెఫ్ట్ సైడ్ కాన్స్టెంట్ ఏంటండి 3. బోత్ సైడ్స్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ కాన్స్టెంట్స్ కంపేర్ చేయండి, 3 ఈక్వేషన్స్ వస్తాయి ఇలాగా. ఓకే, ఇప్పుడు మనం ఇవి సాల్వ్ చేద్దాం. సాల్వ్ చేసి ఏబీసీ ఫైండ్ చేద్దాం. ఈ 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేద్దాం. ఇవి రెండు యాడ్ చేస్తే ఏమవుతుందండి, ప్లస్ సి మైనస్ సి క్యాన్సిల్ అవుతుంది కదా. ఏ మైనస్ సి ఈక్వల్ టు 3 మైనస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 1.
ఓకే, రెండు క్యాన్సిల్ అవుతాయి. సో a మైనస్ బి ఈక్వల్ టు 4, 3 + 1 4, రెండు యాడ్ చేస్తున్నాం. a మైనస్ బి ఈక్వల్ టు 4 కదా. ఈ ఈక్వేషన్, ఈ ఫస్ట్ ఈక్వేషన్, ఈ రెండు సాల్వ్ చేయండి. ఓకే, a మైనస్ బి ఈక్వల్ 4, a ప్లస్ బి ఈక్వల్ 0, యూ విల్ గెట్ 2a ఈక్వల్ 4. సో ఏ వాల్యూ ఏంటండి 2, ఏ వాల్యూ 2, ఏ వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఈక్వేషన్లో బి వాల్యూ ఏంటండి a మైనస్ 4, అంటే 2 మైనస్ 4 -2 వస్తుంది. బి వాల్యూ -2 వస్తుందండి. బి వాల్యూ -2 సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ థర్డ్ ఈక్వేషన్లో ఏ వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేస్తానండి సి వాల్యూ 2 - 3 -1 వస్తుంది. సి ఈక్వల్ టు -1. అలా ఏబిసి వాల్యూస్ ఫైండ్ చేయాలి ఫస్ట్ మనం. ఓకే, అంటే స్టార్టింగ్ ఈ స్టెప్ ఇంపార్టెంట్. బై యూజింగ్ పార్షియల్ ఫ్రాక్షన్స్లో దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి చేసిన తర్వాత మనం సాల్వ్ చేయాలి. సాల్వ్ చేసి ఏబిసి వాల్యూస్ ఫైండ్ చేయాలి. ఇప్పుడు అగైన్ మళ్ళీ ప్రాబ్లం నోట్ చేయండి. ప్రాబ్లం నోట్ చేసి ఇప్పుడు దీన్ని ఎలా ఎక్స్ప్రెస్ అయ్యచ్చు, మనం ఇలా ఎక్స్ప్రెస్ అయ్యచ్చు కదా. ఏ బై ఏ వాల్యూ ఎంత, ఏ వాల్యూ 2 బై x - 1 dx ప్లస్ bx ప్లస్ సి బై, ప్రాబ్లంను ఇలా రాస్తున్నాం. ఏ వాల్యూ bx ప్లస్ బి వాల్యూ సి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ప్రాబ్లంను ఇలా రాయాలి. bx ప్లస్ సి బై, b అంటే -2, సి వాల్యూ -1, bx ప్లస్ సి బై x² + 1, రెండు సపరేట్గా రాసి dx రాస్తున్నాం, ఇంటిగ్రల్ చేస్తున్నాం. ఓకేనా, అగైన్ ప్రాబ్లం రాయండమ్మా. ప్రాబ్లం రాసి దీన్ని ఫామ్లో రాస్తున్నాం. ఏబి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం మనం. ఓకే, ఓకేనా. గివెన్ ప్రాబ్లమ్ని ఇలా ఎక్స్ప్రెస్ చేసాం బై యూజింగ్ పార్షియల్ ఫ్రాక్షన్స్. ఓకే, దీన్ని ఎలా చేయాలి, ఇది 2 కాన్స్టెంట్ అండి. ఇంటిగ్రల్ 1/x - 1 dx. ఓకే, దీన్ని నేను సపరేట్గా రాస్తున్నాను. ఇంటిగ్రల్ మైనస్ ఉంది, 2x బై x² + 1 dx - 1 బై x² + 1 dx. ఓకేనా, దీన్ని స్ప్లిట్ చేస్తున్నాం అమ్మ. 2 కాన్స్టెంట్ అమ్మ, 1/x - 1 రాసాం, 2x బై ఇది 1 బై ఇది, 2x బై x² + 1, 1 బై x² + 1, రెండు సపరేట్ చేసాం, స్ప్లిట్ చేసాం రెండు. ఓకేనా, హియర్ ఇంటిగ్రల్ 1/x ఫామ్లో ఉంది. ఇంటిగ్రల్ 1/x ఇదంతా x అనుకోండి. ఇంటిగ్రల్ 1/x అంటే ఫార్మ్ ఏంటి, log x. డైరెక్ట్గా ఫార్ములా. ఇదేంటమ్మా, దీని డెరివేటివ్, డినామినేటర్ డెరివేటివ్ x² డెరివేటివ్ ఏంటి 2x + 0 అంటే 2x. దీని డెరివేటివ్ పైన ఉంది కదా, మనకి ఫార్ములా ఉంది. ఏం ఫార్ములా అది, ఇంటిగ్రల్ f' బై f ఆఫ్ x dx చెప్పాను ఫార్ములా. దీని డెరివేటివ్ పైన ఉంటే ఫార్ములా ఏంటి, log f ఆఫ్ x అని చెప్పాం, ఫార్ములా చెప్పాం. ఓకే, దీని డెరివేటివ్ న్యూమరేటర్లో ఉంది కదా, దీనికి ఏంటమ్మా log f ఆఫ్ x, f' ఆఫ్ x బై f ఆఫ్ x అంటే log f ఆఫ్ x. నెక్స్ట్ హియర్ 1² అంటే 1 కదా, ఇదే ఫామ్లో ఉంది. ఇంటిగ్రల్ 1/x² + a² ఫామ్లో ఉంది. మనం టోటల్గా 9 ఫార్ములా చెప్పాను. ప్రీవియస్ క్లాస్లో మీకు స్టాండర్డ్ ఫార్ములాస్ అని ఒక 9 చెప్పాం.
స్క్వేర్ రూట్ ఉంటాయి, స్క్వేర్ రూట్ లేకుండా ఉంటాయని. 1/x² ప్లస్ a² ఫార్ములా ఉంది. ఇది ఫార్ములా ఏంటి మనకి 1/a tan ఇన్వర్స్ x/a ప్లస్ c. టోటల్గా ఒక కాన్స్టెంట్ రాయండి లాస్ట్లో. ఓకేనా? ఇవి 9 ఫార్ములాస్ ఇవి. 1/x² ప్లస్ a² ఫార్ములా ఉంటే దీని ఫార్ములా ఏంటి 1/a tan ఇన్వర్స్ x/a. 1/a tan ఇన్వర్స్ x/a ఫార్ములా అది. ఫస్ట్ ఏం చేయాలి మనం దీన్ని బై యూజింగ్ పార్షియల్ ఫ్రాక్షన్స్ ఇలా స్ప్లిట్ చేయాలి. తర్వాత ఇంటిగ్రేషన్, మళ్ళీ ఇంటిగ్రేషన్లో మెథడ్స్ యూస్ చేయాలి. దీన్ని మనం స్ప్లిట్ చేసుకున్నాం. 2x రాశారు, 1 రాశారు. స్ప్లిట్ చేసి ఫార్ములాస్ అప్లై చేసాం. ఓకేనా? ఓకే అండి, నెక్స్ట్ ప్రాబ్లం చూడండమ్మా. ఈ పార్షియల్ ఫ్రాక్షన్ టైపే. ఈ టైప్లోనే అనదర్ ప్రాబ్లం చూడండి. త్రీలో థర్డ్ ప్రాబ్లం చూడండమ్మా. 3లో థర్డ్ ప్రాబ్లం ఇంటిగ్రల్ 1/x³ + 1 dx. x³ + 1 dx ఉన్నారు. ఓకే, అంటే ఇక్కడ 1³ అని ఏం లేకపోతే ఏమున్నట్లు 1³ 1³ అంటే 1 కదా. a³ + b³ ఫార్ములా. a³ + b³ ఏంటి a + b ఇంటూ a² - ab + b². అది దాన్ని అలా ఎక్స్ప్రెస్ చేయాలి. ఓకేనా? x³ + 1 ఇచ్చారు. a³ + b³ అంటే a + b ఇంటూ a² - ab + b². ఓకే, ఇది పార్షియల్ ఫ్రాక్షన్. ఎలా స్ప్లిట్ చేస్తాం దాన్ని మనం బై యూజింగ్ పార్షియల్ ఫ్రాక్షన్స్. ఇది లీనియర్ ఈక్వేషన్, ఇదేంటమ్మా క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఫస్ట్ చూడండి ప్రాబ్లం x + 1 ఇంటూ x² - x + 1. ఇది లీనియర్, ఇది క్వాడ్రాటిక్ అండి. లీనియర్ వచ్చినప్పుడు ఏం చెప్పాను నేను, లీనియర్ అంటే a బై రాయాలి, a/b/c/. ఓకే, క్వాడ్రాటిక్ వస్తే bx + c/. ఇక్కడ వేరియబుల్ ఏ ఆల్రెడీ యూజ్ చేశారు, ఇక్కడ నెక్స్ట్ bc యూజ్ చేయండి. క్వాడ్రాటిక్ వస్తే bx + c/. ఇది పార్షియల్ ఫ్రాక్షన్ అండి. ఇది కూడా ఇంప్రాపర్ ఫ్రాక్షనే, ప్రాపర్ ఫ్రాక్షన్. డిగ్రీ 3 కదా, ఇక్కడ డిగ్రీ 0. డిగ్రీ ఆఫ్ f(x) < డిగ్రీ ఆఫ్ g(x). ప్రాపర్ ఫ్రాక్షన్. ఓకేనా? పార్షియల్ ఫ్రాక్షన్స్లో ఉంటాయి మీకు ఇవన్నీ, నో ప్రాబ్లం. ఇది లీనియర్, ఇది క్వాడ్రాటిక్ ఇలా ఎక్స్ప్రెస్ చేయాలి. ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేసి ABC వాల్యూస్ ఫైండ్ చేయాలి. చేసి ఇంటిగ్రేషన్ చేస్తాం. దీన్నే ఇంటిగ్రల్, బోత్ సైడ్స్ ఇంటిగ్రల్ చేస్తాం. దీన్ని ఇలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అనమాట. దీన్ని ఇలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఏ వాల్యూ BC వాల్యూ ఫైండ్ చేస్తాం ఇప్పుడు బై యూజింగ్. సాల్వ్ చేయండి దీన్ని. LCM x + 1 ఇంటూ x² - x + 1 అంటే a ఇంటూ x² - x + 1 ప్లస్ bx + c ఇంటూ x + 1. a ఇంటూ క్వాడ్రాటిక్, bx + c ఇంటూ లీనియర్. ఓకేనా? 1 = బోత్ సైడ్స్ డినామినేటర్ క్యాన్సిల్ అవుద్ది ఎల్సిఎం చేసిన తర్వాత. ఓకే, ABC వాల్యూస్ ఫైండ్ చేయాలి. మనం కంపేర్ చేయొచ్చు, చెప్పాను కదా. బోత్ సైడ్స్
కోఎఫిషియంట్స్ కంపేర్ చేయండి. ఫస్ట్ ఏతో మల్టిప్లై చేస్తే ఏఎక్స్ స్క్వేర్ మైనస్ ఏఎక్స్ ప్లస్ ఏ, 2 టర్మ్స్ మల్టిప్లై చేస్తానండి బిఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సిఎక్స్ ప్లస్ సి. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్స్ ఏంటి? ఏ ప్లస్ బి. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ లెఫ్ట్ సైడ్ ఏముందమ్మా? ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ లేదు కదా, 0. ఏ ప్లస్ బి 0. ఎక్స్ కోఎఫిషియంట్స్ అంటే ఈ 3 టర్మ్స్ మైనస్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ 0. నెక్స్ట్ కాన్స్టెంట్ ఏసీ ఉన్నాయి. కాన్స్టెంట్స్ ఏమున్నాయి? ఏసీ ఈక్వల్ టు 1. ఏ ప్లస్ సి ఈక్వల్ టు 1. హియర్ కాన్స్టెంట్ ఈక్వల్ టు 1. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 0నే, ఎక్స్ కోఎఫిషియంట్ కూడా 0నే. కాన్స్టెంట్ ఏ ప్లస్ సి ఈక్వల్ టు 1. ఓకే, మీరు సాల్వ్ చేసి మనం ఏబిసి ఫైండ్ చేద్దాం. ఓకే, హియర్ ఏ ఈక్వల్ టు ఏంటండి? మైనస్ బి. ఏ వాల్యూ మైనస్ బి. ఓకే, ఏ వాల్యూ మైనస్ బి అండి. సబ్స్టిట్యూట్ చేయండి ఇందులో. ఏ వాల్యూ మైనస్ బి సబ్స్టిట్యూట్ చేస్తే బి వస్తుందండి. బి ప్లస్ బి ఎంత? 2b. 2b ప్లస్ సి ఈక్వల్ 0 వస్తుంది. ఏ వాల్యూ మైనస్ బి సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ బి ప్లస్ సి ఈక్వల్ 1 వస్తుంది. ఏ వాల్యూ మైనస్ బి. ఆ రెండిట్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, ఏ వాల్యూ మైనస్ బి సబ్స్టిట్యూట్ చేయండి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఇవి రెండు బీసీలో ఈక్వేషన్లు వచ్చాయి కదా, బి ప్లస్ సి. ఈ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేయండి. ఓకే, 2b ప్లస్ సి 0, బి ప్లస్ సి 1. ఈ రెండు సబ్ట్రాక్ట్ చేస్తే సో బి ఈక్వల్ టు -1 వస్తుందండి. బి ఈక్వల్ టు -1. బి వాల్యూ -1 తీసుకుంటే సి వాల్యూ ఎంత? -1 లెఫ్ట్ సైడ్ వస్తే రైట్ సైడ్ వస్తే +1 అవుతుంది. సి వాల్యూ 2. బి వాల్యూ -1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వాల్యూ 1 వస్తుందండి. ఏ వాల్యూ 1. ఓకేనా? ఇవి ఈక్వేషన్స్ మీరైనా సాల్వ్ చేయొచ్చు ఓన్గా, ఎలాగైనా సాల్వ్ చేయొచ్చు. ఇదే ప్రొసీజర్లో సాల్వ్ చేయాలని రూల్ లేదు. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్స్ కంపేర్ చేస్తాం. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ లెఫ్ట్ సైడ్ 0 కాబట్టి 0కి ఈక్వల్ చేయాలి. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏ ప్లస్ బి 0 అవుద్ది. నెక్స్ట్ ఎక్స్ కోఎఫిషియంట్స్ కూడా 0నే. నెక్స్ట్ కాన్స్టెంట్స్ 1కి ఈక్వల్ చేయాలి. ఇప్పుడు 3 ఈక్వేషన్స్ వస్తాయి. ఆ 3 ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తే యూ విల్ గెట్ ది వాల్యూ ఆఫ్ ఏబిసి వాల్యూస్ వస్తాయి. ఇప్పుడు ఆ ఏబిసి వాల్యూస్ని మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే దీనికి ఇంటిగ్రేషన్ చేస్తాం. దీన్ని ఇలా ఎక్స్ప్రెస్ చేస్తాం. ఫస్ట్ ఇది నోట్ చేయండి ఫాస్ట్గా. ఇప్పుడు చూడండి, దీనిలో ఎక్స్ప్రెస్ చేయాలి. గివెన్ ప్రాబ్లం, మళ్ళీ ప్రాబ్లం రాయండి. ప్రాబ్లం రాస్తాం. దీన్ని ఇలా రాయొచ్చు. a/x+1. ఏ వాల్యూ ఎంత? 1. 1/x+1 dx. నెక్స్ట్ b వాల్యూ -1. b వాల్యూ -1, c వాల్యూ 2 అంటే -x+2. ఇంటిగ్రల్ -x+2. ఓకేనా? b వాల్యూ -1, c వాల్యూ 2 బై x² -x+1 dx. అది అంటే దీన్ని ఇలా రాసాం. ఏ ప్లస్ ఇది ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. b వాల్యూ, c వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. b వాల్యూ -1 కదా, -x, c వాల్యూ 2. అంటే ఈ ప్రాబ్లమ్ని ఇలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు బై యూజింగ్ పార్షియల్ ఫ్రాక్షన్స్. మళ్ళీ ప్రాబ్లం రాయండి అగైన్. ఇప్పుడు స్ప్లిట్ చేసాం కదా, ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలి. మనం ఇంటిగ్రేషన్ చేయాలి. ఓకే,
ఇంటిగ్రల్ హియర్ ఇదేంటంటే ఇంటిగ్రల్ 1/x ఫామ్లో ఉంది. ఇంటిగ్రల్ 1/x అంటే ఏంటి? లాగ్ x. ఇంటిగ్రల్ 1/x అంటే లాగ్ x. ఓకే, ఓకే. ఇంటిగ్రల్ 1/x అంటే లాగ్ x అండి. దీన్ని సాల్వ్ చేయాలి మనం. దీన్ని సపరేట్ చేయండి, ఐడియాస్ రావాలి. ఇప్పుడు మనకి సపోజ్ డినామినేటర్లో x² డెరివేటివ్ ఏంటి? 2x. x డెరివేటివ్ 1, 2x మైనస్ 1. దీని డెరివేటివ్ పైన లేదు కదా, సో f'/f(x) కాదు ఇది. సో ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి మనం? ఫస్ట్ సపరేట్ చేయండి, సపరేట్ చేసి సాల్వ్ చేద్దాం. ఇంటిగ్రల్ -x/x² -x + 1 ప్లస్ 2 రాయండి. ఇంటిగ్రల్ 2/x² -x + 1 dx. ఓకే, సపరేట్గా చేసాం. ఇప్పుడు దీని డెరివేటివ్ ఏంటి? 2x -1. దీని డెరివేటివ్ పైన ఉండాలి. 2x - 1 డెరివేటివ్, దీని డెరివేటివ్ పైన లేదు కదా. సో ఏం చేయాలి మనం? దీన్ని 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. మైనస్ కామన్ తీసేయండి. సో ఇక్కడ మనం ఏం తీసుకున్నామండి? 2x - 1 కదా, 2తో డివైడ్ చేస్తే 2 క్యాన్సిల్. అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది? +1/2 ఉంది కదా, మనం ఇక్కడ -1/2 రాయాలి. హియర్ -1/2 రాయాలి. ఓకే, ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుందండి? ఈ 2 టర్మ్స్ మల్టిప్లై చేశారనుకోండి, 2 క్యాన్సిల్, -x. ఓకే, నెక్స్ట్ మైనస్ ప్లస్, +1/2, +1/2 -1/2 క్యాన్సిల్ అవుతాయి. ఓన్లీ ఫర్ దిస్, ఓన్లీ 1/2, ఓన్లీ 1/2 ఫర్ దిస్ ఓన్లీ. టూ క్యాన్సిల్ అయితే x వస్తుంది. ఇది -1/2, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, +1/2 -1/2 క్యాన్సిల్ అవుతాయి. దీన్ని ఇలా ఎక్స్ప్రెస్ చేయాలి. ఓకేనా? దీని డెరివేటివ్ న్యూమరేటర్లో ఉంటుంది. ఇంటిగ్రల్ 2/x² - x + 1 dx. ఓకే, లాగ్ x + 1. సో దీన్ని స్ప్లిట్ చేయండి, ఇది బై ఇది రాద్దాం. 1/2 ఇంటిగ్రల్ 2x - 1/x² - x + 1 dx మైనస్ ప్లస్ 1/2 ఇంటిగ్రల్ 1/x² - x + 1 dx ప్లస్ ఇంటిగ్రల్ 2/x² - x + 1 dx. ఓకే అండి, ఇక్కడ మనకి స్మాల్ మిస్టేక్ చేస్తుంది చూడండి. ఏ వాల్యూ 1/3 వస్తుందండి, ఒకసారి చెక్ చేయండి. ఏ వాల్యూ 1/3, అప్పుడు బి వాల్యూ -1/3 వస్తుంది, సి వాల్యూ 2/3 వస్తుంది. అన్నిట్లో 1/3 కామన్ అండి. ఆ టర్మ్స్లో 1/3 కామన్ తీయండి, అన్నీ 1/3 వస్తాయండి. 1/3 ఇంటూ ఈ టర్మ్ అండి, 1/3 ఇంటూ ఈ 2 టర్మ్స్. ఓకే, ఏబిసి వాల్యూస్ చెక్ చేయండి, 1/3 వస్తుంది. ఓకే, ఏ వాల్యూ 1/3 అయితే బి వాల్యూ -1/3, సి వాల్యూ 2/3 వస్తుంది. ఓకే,
దీన్ని 2తో మల్టీప్లేస్ డివైడ్ చేస్తే ఇది 1/6 అవుతుంది. -2x/x² - x + 1 dx ప్లస్ 2/3 ఇంటూ 1/x² - x + 1 dx. ఓకే, 1/3 log x + 1 1/6 ఇంటిగ్రల్, దీని డెరివేటివ్ ఏంటి 2x. సో మైనస్ కూడా కామన్ తీసేయండి ఇక్కడ. దీని డెరివేటివ్ 2x -1 ఉండాలి కదా. సో -1 యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేయండి. x² - x + 1 dx ప్లస్ 2/3 ఇంటిగ్రల్ 1/x² - x + 1 dx. ఓకేనా. దీని డెరివేటివ్ న్యూమరేటర్లో ఉండాలి కదా. 2x - 1 దీని డెరివేటివ్. సో దాన్ని యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేసాం. ఓకే, 1/3 log x + 1. సో దీన్ని స్ప్లిట్ చేస్తున్నాను నేను. 1/6 ఇంటిగ్రల్ 2x - 1/x² - x + 1 dx ప్లస్ ఇది బై ఇది రాయండి. 1/6 ఇంటిగ్రల్ 1/x² - x + 1 dx ప్లస్ 2/3 ఇంటిగ్రల్ 1/x² - x + 1 dx. ఓకేనా. దీన్ని స్ప్లిట్ చేసాం. 2x - 1 డినామినేటర్ 1 డినామినేటర్ సపరేట్గా రాశారు. ఓకే, ఇప్పుడు దీని డెరివేటివ్ పైన ఉంది కదా, ఇది ఏమవుతుంది లాగ్ అవుతుంది. లాగ్. సో హియర్ 1/3 log ఆఫ్ x + 1 ప్లస్ 1/6 log ఆఫ్ x² - x + 1 ఇంటిగ్రల్ f' f of x అంటే log f of x. ఇవి రెండు సేమ్ టర్మ్స్ ఉన్నాయి కదా. 1/6 ప్లస్ 2/3. ఓకే, ఇక్కడ మైనస్ కామన్ తీశారు. ఇది -1/6 అండి. -1/6 హియర్ -1/6 -1/6 ఇంటూ 1 -1/6 అవుతుంది. 1/6 -1/6 2/3 -n/6 ప్లస్ 2/3 -1 ప్లస్ 4/3 4/6 4 - 1 3/6 అంటే 1/2. ఓకేనా. ఇది 1/2 వస్తుందండి. 1/2 రెండు సాల్వ్ చేస్తే ప్లస్ 1/2 ఇంటూ ఇంటిగ్రల్ 1/x² - x + 1 dx -1/6 ప్లస్ 2/3 6 ఎల్సిఎం అండి. 3/6 అంటే 1/2. ఓకే, ఇప్పుడు ఈ లాస్ట్ టర్మ్ దీన్ని ఎలా చేస్తాం మనం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంది డినామినేటర్లో, నోట్ చేశారా. లాస్ట్లో డినామినేటర్లో క్వాడ్రాటిక్ ఉంది చూడండి. ఓకే, లాస్ట్ టర్మ్ చూడండి. ఈ 2 స్టెప్స్ యాజ్ ఇట్ ఈస్గా రాసేయండి. 1/3 - 1/6. ఓకే, 1/3 log x + 1 మైనస్ 1/6 log x² - x + 1. దాన్ని మనం చేసాం ఆల్రెడీ ప్రీవియస్ ఎక్సర్సైజ్లో. ఫార్ములాకి మార్చుకోవాలి, దాన్ని చేంజ్ చేయాలి. x² - xని ఏమన్నా రాస్తున్నారు a² - 2ab a² - 2ab. xని 2తో మల్టీప్లేస్ డివైడ్ చేయండి. ప్లస్ హోల్ స్క్వేర్ మైనస్ 1/2 హోల్ స్క్వేర్ రాయాలి. a² - 2ab ప్లస్ b² ఉండాలి కదా. 1/2 హోల్ స్క్వేర్ యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ మనకేముంది లాస్ట్లో +1 ఉంది. +1 దీన్ని యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేసాం. ఓకే, ఇప్పుడు ఇదంతా ఏంటమ్మా x - 1/2 హోల్ స్క్వేర్. అది
ఈ 2 టర్మ్స్ యాజ్ ఇట్ ఈస్గా రాసేయండి. హియర్ నేను ఇలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. x మైనస్ 1/2 హోల్ స్క్వేర్. సో దీన్ని సాల్వ్ చేస్తానండి. -1/4 + 3 + 1 -1/4 + 1 4 - 1 3/4 వస్తుందండి. ఇది +3/4 వస్తుంది. దీన్ని సాల్వ్ చేస్తే మీకు +3/4 వస్తుంది కదా. దాన్ని √3/2 హోల్ స్క్వేర్ రాయండి. √3/2 హోల్ స్క్వేర్ √3/2 హోల్ స్క్వేర్గా ఎక్స్ప్రెస్ చేయండి దాన్ని. అదే ఫామ్లో ఉందండి. 1/x² + a² ఫామ్లో ఉంది. ఇది 1/x² + a². మీకు స్టాండర్డ్ ఫార్ములా చెప్పాను. ఫార్ములా ఏంటి? 1/a tan 1 x/a x/√3/2 tan 1 x/a + c. అది ఫార్ములా. ఓకేనా? ఈ 2 టర్మ్స్ యాజ్ ఇట్ ఈస్గా రాయండి. ఇక్కడ 2 క్యాన్సిల్ అవుద్ది. సో ఆన్సర్ ఏంటండి ఫైనల్గా 1/√3 tan 1 దెన్ ఎల్సిఎం చేస్తే 2x - 1/√3 + c వస్తుందండి. ఓకేనా? ఈ ప్రొసీజర్ అంతా మీకు ఆల్రెడీ ప్రీవియస్ ఎక్సర్సైజ్లో నేర్పించాను ఎలా చేయాలి. క్వాడ్రాటిక్ ఎలా మార్చుకోవాలో చెప్పాను. ఫార్ములా 1/x² + a²కి ఫార్ములా అది. ఓకే, స్టార్టింగ్లో మిస్టేక్ చేసామండి, ఒకసారి చెక్ చేసుకోండి. ఏబిసి వాల్యూస్, ఏ వాల్యూ 1/3, బి వాల్యూ -1/3, సి వాల్యూ 2/3. ఒకసారి చెక్ చేయండి. ఇంకా రిమైనింగ్ అంతా కరెక్ట్ అండి. ఎగ్జాక్ట్లీ నేను చేంజ్ చేసుకోవాలి. మనకి ఏం కావాలో అది యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేయాలి. చేంజ్ చేసుకున్న తర్వాత ఫార్ములా అప్లై చేయండి. 1/x² + a² ఫార్ములా 1/a tan 1 x/a. ఇది x అండి, ఇది a, ఇది x టర్మ్, ఇది a టర్మ్. ఈ 2 స్టెప్స్ యాజ్ ఇట్ ఈస్గా రాసేయండి లాస్ట్ వర్క్. ఓకే అండి. పార్షియల్ ఫ్రాక్షన్ యూజ్ చేసి ఈ మోడల్స్ అండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ నెక్స్ట్ క్లాస్ చూద్దాం. థ్యాంక్ యూ.